నమస్తే, వెల్కమ్ టు అన్ఫిల్టర్డ్. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎప్పుడూ పెద్దగా రాజకీయాల గురించి మాట్లాడని ఏఆర్ రెహమాన్ ఇప్పుడు ఏమన్నారంటే, గత 8 సంవత్సరాలుగా నాకు బాలీవుడ్లో సరైనటువంటి అవకాశాలు రావట్లేదు, బహుశా నేను ముస్లింను కాబట్టి నన్ను వెలివేసినట్టుగా చూస్తున్నారు అని మాట్లాడారు. దీనిపైన చాలా పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. బాలీవుడ్ నుంచి కూడా చాలామంది, జావేద్ అఖ్తర్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తూ మాట్లాడారు. ఎందుకు ఏఆర్ రెహమాన్ కామెంట్స్ని మనం ఎలా చూడాలి? లెట్స్ టాక్ అబౌట్ ఇట్. నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కుచటిల్ గారు. సురేష్ గారు నమస్తే. నమస్తే రాజు గారు. ఏఆర్ రెహమాన్ మీద చాలా మంచి ఒపీనియన్ ఉంది. నిజానికి మంచి ఆర్టిస్ట్, మంచి మ్యూజిక్ కంపోజర్. అలాంటి పర్సన్ ఎప్పుడూ పెద్దగా పాలిటిక్స్ గురించి మాట్లాడినట్టు నాకు గుర్తులేదు. బట్ ఫస్ట్ టైం బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో, నేను ముస్లింను కాబట్టి నాకు సరిగ్గా అవకాశాలు రావట్లేదు, అన్క్రియేటివ్ ఫీల్డ్కి సంబంధం లేనటువంటి వాళ్ళు పవర్లో ఉండడం వలన ఇది జరిగిందేమో అని క్వశ్చన్ రేజ్ చేశారు. డైరెక్ట్గా మాట్లాడలేదు, డైరెక్ట్గా బీజేపీని మీద అన్నట్టుగానే కనబడుతుంది. హౌ డూ లుక్ అట్ దిస్? ఎవరికి ఇచ్చారు ఇంటర్వ్యూ? బీబీసీ. దాంతో తెలిసిపోతుంది. అదే భారత్కు వ్యతిరేకంగా భారతదేశంలో రైడ్ జరిగి వాళ్ళని ఫైన్ వేసి వాళ్ళకి అప్పుకున్నారు, మేము తప్పు చేసామని చెప్పి వాళ్ళు ఫైన్ కూడా కట్టారు. బీబీసీ ఇంటర్వ్యూ చేసిన వారు ఒక పాకిస్తానీ జర్నలిస్ట్, బీబీసీ కోసం పనిచేస్తారు. బీబీసీ రెండు కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే రెహమాన్కి ఇదంతా చాలా క్లియర్గా తెలుసు, ఎట్లాంటి ప్రశ్నలు రాబోతుందని ఏ ఆర్టిస్ట్ అయినా ఒక ఇంటర్వ్యూకి ముందే కనుక్కుంటారు. లైన్ ఆఫ్ క్వశ్చనింగ్ ఏముంటుందని. ఇది మనం యూజువలీ ఈవెన్ పాడ్కాస్ట్ చేస్తున్నప్పుడు డిస్కషన్లో ఉంటుంది. లైన్ ఆఫ్ క్వశ్చనింగ్ ఏముంటుంది, ఎట్లాంటి ప్రశ్నలు రావచ్చు. రాహుల్ గాంధీకి అయితే మొత్తం క్వశ్చన్ ముందే ఇచ్చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఆయన మళ్ళీ తయారు చేసుకుంటాడు దాని మీద ఆన్సర్లు. ప్రిపేర్డ్గా క్వశ్చన్ పేపర్ లీక్ చేసేస్తారు ముందే. కానీ ఆన్ సీరియస్ నోట్, ఎందుకు 8 సంవత్సరాలు అన్నారు? అది ఫస్ట్ ప్రశ్న. 10 సంవత్సరాలు అనొచ్చు కదా, 15 సంవత్సరాలు అనొచ్చు కదా. రెహమాన్ ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. రెహమాన్ క్యారియర్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఇందిరా అనుకుంటా సినిమా, దాని తర్వాత హిట్ అయింది రోజాని. దానికన్నా ముందు ఇళయరాజా కోసం పనిచేశారు, కోటి దగ్గర కూడా పనిచేశారు, కీబోర్డ్ ప్లేయర్గా. నేను కూడా కలిసాను. దిలీప్గా ఉన్నప్పుడు హైదరాబాద్కి వచ్చారు, ఒక ఏజెన్సీలో నేను పనిచేస్తున్నాడు. అక్కడ వచ్చి మ్యూజిక్ కొట్టేటం, కీబోర్డ్ ఆర్టిస్ట్, జింగిల్స్ కొట్టేటం, అడ్వర్టైజింగ్ జింగిల్స్. మన దగ్గర బిగ్ షాట్, మెట్రో షూస్, వీళ్ళందరికీ. అట్లాంటి రెహమాన్కి ఎట్లా వచ్చారు మన అందరికి తెలిసింది. వాళ్ళ ఫాదర్ ఆర్వి శేఖర్ అనేది ఒక ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ మలయాళం సినిమాలో. ఇవంతా దేవర్ తమిళియన్స్, మలయాళం సినిమాలో పనిచేశారు ఆయన చాలా మటుకు. మంగళపల్లి బాలమురళి కృష్ణ కానీ, ఎస్పి బాలసుబ్రహ్మణ్యంని ఇండస్ట్రీలో తీసుకొచ్చింది ఆర్వి శేఖర్ గారు, ఎస్పెషలీ మలయాళం ఫిలిం ఇండస్ట్రీలో. ఆయన చేసిన 100 సినిమాలు దాకా ఉన్నాయి, 100. కానీ చాలా యంగ్ ఏజ్లోనే చనిపోయారు, 43. ఆయన ఒక పైనియర్, అంటే ఒక కొత్తతనం తీసుకొచ్చారు ఇండస్ట్రీలో. ఏంటంటే సింగపూర్ నుంచి ఈ ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్ అంతా తెప్పించుకుంటే, ఆ టైం ఎర్లీ టైం, ఫస్ట్ పియానోస్, కీబోర్డ్స్ అని వచ్చే టైంలో అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసి తీసుకొచ్చారు. దాంట్లో చాలా డబ్బులు ఖర్చు అయినాయి ఆయనకి, అప్పులు తీసుకున్నాడు. అది అప్పులు కట్టలేకపోయారు, చాలా ప్రెషర్లో ఉన్నారు. కానీ అది ఏం జరిగిందో మనకు తెలియదు. కానీ ఈవెన్ ఏఆర్ రెహమాన్ అక్నాలజెస్ వాళ్ళ ఫాదర్ చనిపోయిన కారణం ప్రెషర్తో చనిపోయారు, అంటే తట్టుకోలేరు ప్రెషర్ అన్నమాట. ఏఆర్ రెహమాన్ వచ్చిన దాని తర్వాత మనకు తెలిసిందే హీ ఈజ్ ఆల్సో ప్లే కీబోర్డ్ వాడుతుంది. కానీ వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత చాలా దారుణ పరిస్థితులు వచ్చేసారు. వాళ్ళ అమ్మగారేమో ఈ ఇన్స్ట్రుమెంట్స్ అంతా రెంట్కి ఇచ్చేటవాళ్ళు ముందు, కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ అమ్మేశారు. ఆయన హార్మోనియం కూడా రెంట్కి ఇచ్చారు. అట్లా ఆ పరిస్థితికి వచ్చారు. వీళ్ళు జీవితంలో చాలా కష్టాలు చూశారు. దాని టైంలోనే ఒక సూఫీ ప్రీస్ట్ వాళ్ళ దగ్గరకు వచ్చి ఏదో మాటలు చెప్పుంటారు, దాంతో వీళ్ళు కన్వర్ట్ అయిపోయారు. పేరు మార్చేసుకున్నాడు. దిలీప్ నుంచి రెహమాన్, ఏఆర్ రెహమాన్, అల్లా ఖాన్ రెహమాన్. ఆ పేరు ఇచ్చింది కూడా మన దగ్గర ఒక పురోహితుడు అంటే ఇది ఆస్ట్రాలజర్, హిందూ ఆస్ట్రాలజర్ ఇచ్చిన పేరు అది. దాని తర్వాత మనకు తెలిసిందే స్టోరీ, మణిరత్నం గారు ఇచ్చిన బ్రేక్తో. దాని తర్వాత హీ బికేమ్ ఏ బిగ్ కంపోజర్. ఆస్కార్ వచ్చింది, గ్రామీ వచ్చింది, నేషనల్ అవార్డు వచ్చింది, ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది, చాలా వచ్చినాయి. పద్మభూషణ్ కూడా గవర్నమెంట్ ఇచ్చింది. ఇప్పుడు సడన్గా రెహమాన్ గారికి ఏమొచ్చింది? ఒకటి, రాజుగారు మీరు నేను ముందు మ్యూజిక్ వింటున్నప్పుడు, నేనైతే చిన్నప్పుడు నాది ఇప్పుడు కూడా ఇంటికాడ క్యాసెట్లు పడి ఉన్నాయి. ఓన్లీ అది అప్పుడప్పుడు దుమ్ము పట్టుకుంటే దాన్ని సాఫ్ చేసి మళ్ళీ పెట్టేస్తాం పక్కన. కానీ అది ప్లే చేయాలనుకున్న ప్లేయర్ ఉంది, కానీ అది ఎవరు యూజ్ చేయట్లేదు క్యాసెట్ అనేది. దాని తర్వాత సీడీలు వచ్చినాయి. సీడీలు వచ్చినప్పుడు మనం కొన్ని షాప్స్కి వెళ్ళి సీడీలు కొనుక్కోవడం, ఆ సీడీ మ్యూజిక్ ప్లే చేయడం. ఇప్పుడు సీడీ ప్లేయర్లు కూడా దొరకట్లేదు. ఈవెన్ మన నార్మల్ కంప్యూటర్ సిస్టమ్లో కూడా సీడీ ప్లేయర్ లేవు, పెన్ డ్రైవ్ స్లాట్స్ ఉన్నాయి దాంట్లో. ఇండస్ట్రీ మారిపోయింది మొత్తం.
వే మ్యూజిక్ ఇస్ కన్జ్యూమ్ మారిపోయింది. రెహమాన్ గారు బ్రిలియంట్ బట్ వెరీ కాస్ట్లీ. ఇప్పుడున్న ప్రొడ్యూసర్లు ఏం చూస్తున్నారంటే నాకు మ్యూజిక్ మీద అంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కేపబిలిటీ లేదు. మీ దగ్గర అడుగుతాను, మీ ఆర్ఆర్ఆర్ పక్కన పెట్టండి, బాహుబలి పక్కన పెట్టండి, మీకు లాస్ట్ 5 సంవత్సరాల్లో తెలుగులో రిలీజ్ అయిన పాటలు గుర్తుందా ఏమైనా? 10-20 రోజుల తర్వాత మర్చిపోతున్నాం, మళ్ళీ కొత్తవి వస్తున్నాయి. కానీ పాత పాటలు ఇప్పుడు కూడా గుర్తుంటుంది కదా. సిరిసిరి మూవ్ అట్లాంటి సినిమాలు చాలా పెద్ద సినిమాలు ఉండే. ఓకే, ఎందుకంటే ఆ టైంలో మ్యూజిక్ అనేది ఒకటి లిరిక్స్ ఉండే, దాంట్లో పోయట్రీ ఉండే, శ్రీశ్రీ ఆరుద్ర వీళ్ళందరూ రాసిన పద్యాలు, అది కాకుండా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఘంటసాల పాడిన పాటలు మనకు గుర్తుంది ఇప్పుడు కూడా. హిందీ కూడా అంతే. హిందీ ఇండస్ట్రీలో ఫస్ట్ సి రామచంద్ర మ్యూజిక్ డైరెక్టర్గా ఉండి, మదన్ మోహన్, ఖయామ్, ఎస్డి బర్మన్, ఆర్డి బర్మన్, కళ్యాణ్జీ ఆనంద్జీ, లక్ష్మీకాంత్ ప్యారేలాల్, చాలామంది ఉన్నారు. కిషోర్ కుమార్ పాటలు పాడలో కిషోర్ కుమార్ ఉన్నారు. ముస్లింగా మొహమ్మద్ రఫీ ఉన్నారు. ఖయామ్ ఈజ్ ఆల్సో ముస్లిం. వీళ్ళని ఎవరైనా వ్యతిరేకించారా? ఇండస్ట్రీలో ఎవరైనా వీళ్ళని పక్కదట్టు పెట్టారా? ఎవరు ఎంకరేజ్ చేయకుండా డిస్కరేజ్ చేశారు? చేయలేదు. ఏఆర్ రెహమాన్ దగ్గర జరిగిన 2 తప్పులు ఆయన అంగీకరించట్లేదు. ఒకటి, ఆయన ప్రైస్ చాలా రేస్ చేసేసారు. ఇప్పుడు లండన్లో ఉండడం, ఇప్పుడు ప్రొడ్యూసర్కి ఆ ప్రైసెస్ తట్టుకోలేకపోతున్నాం. వాళ్ళు అంటే మాకు డబ్బులు లేవు. ఈయనే అంటున్నాడు, ఫస్ట్ ప్రొడ్యూసర్ వస్తున్నాడు, డిస్కస్ చేస్తున్నాడు, దాని తర్వాత మరి రిటర్న్ రావట్లేదు, తర్వాత చూస్తే ఇంకొకటి తీసుకున్నాడు. ఎవడు అబ్సల్యూట్లీ నో బడీ. క్రియేటివిటీ లేదని ఎవరు డిటర్మైన్ చేస్తారు? హూ ఈజ్ రెహమాన్ టు డిసైడ్ క్రియేటివిటీ ఉందా లేదా అనేది? ఈజ్ నో బడీ. ఇళయరాజా లాంటి మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఆయన పీక్ నుంచి ఆయన ఆల్మోస్ట్ డిక్లైన్కి వచ్చినప్పుడు ఎవరు ఆయన అడగలేదు, మీరు ఎక్కడున్నారో ఇళయరాజా గారు అని ఎవరు అడగలేదు. ఆయన కూడా చాలా క్వైట్గా వెళ్ళిపోయారు. క్రికెట్ టీంలో ఒక క్యాప్టెన్గా పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఆ టైంలో మీ పర్ఫార్మెన్స్ బాగుంటే మీరు క్యాప్టెన్గా ఉంటారు, దాని తర్వాత ఎవరు పట్టించుకోరు మిమ్మల్ని. ఎప్పుడైనా మీరు ఒక క్రికెట్ టీం నుంచి సునీల్ గవాస్కర్ ఎగ్జాంపుల్ క్లాసిక్, దీంట్లో ఇది జరిగింది కూడా యాక్చువల్లీ. రిటైర్ చేయకుండా ఆయన ఆడుకుంటే పోతే అడిగారు లాస్ట్, మీరు ఎప్పుడు రిటైర్ అవుతారు? అది కాకుండా సడన్గా ఒకరోజు రిటైర్ అయిన సచిన్ దగ్గర అడిగారు, వై, ఎందుకు? అక్కడేమో ఎందుకు చేయలేదని అడిగారు. డిఫరెన్స్ ఇస్ దాట్. మీ టైం అయిపోయినప్పుడు మీకు తెలియాలి, మా ఇండస్ట్రీ ఈజ్ ఓవర్, నా పార్ట్ ఆఫ్ మై పబ్లిసిటీ ఈజ్ ఓవర్, నాది కాన్సెప్ట్, నేను చెప్తాను, నాది క్రియేటివిటీ, అది అప్రిషియేట్ చేసే మనుషులు ఆ జనరేషన్ మారిపోయింది. ఇప్పుడున్న జనరేషన్కి మ్యూజిక్తో ఎక్కువ సంబంధం లేదు. ఉండొచ్చు, దే మస్ట్ స్టిల్ బీ దేర్. కానీ ఇప్పుడు ఎట్లయిపోయిందంటే రీల్స్, కవర్ సాంగ్స్, యూట్యూబ్లో ఉన్న వీడియోస్, స్పాటిఫై, ఎఫ్ఎం ఛానల్స్, ఇదే నడుస్తుంది ఇప్పుడు. వే మ్యూజిక్ ఇస్ కన్జ్యూమ్ మారిపోయింది. కానీ రెహమాన్ గారు మారలేదు. ఆయన ఇప్పుడు కూడా లండన్ ఫిల్హార్మోనిక్ ఆర్కెస్ట్రా నడుస్తున్నట్టు నాకు 40 మంది వయలినిస్ట్ కావాలి, ఒక 200 మంది మిగతా మ్యూజిషియన్స్ కావాలంటే ఇప్పుడు నడుస్తలేదు అదంతా. సో హీఈస్ వరల్డ్ హెస్ చేంజ్. కానీ ఆయన అంగీకరించట్లేదు. ఆయనకి ఏమంటున్నాడు, నాకు ఆపర్చునిటీ రావట్లేదు అంటున్నాడు. నేను అడుగుతాను, ఇప్పుడు చెప్పండి, హిందీలో ఇప్పుడున్న ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్స్ పేరు ఏమైనా మీకు గుర్తుంటుందా? నాకైతే గుర్తులేదు. ఒకసారి ప్రీతం ఉండే, ఇప్పుడు ఆయన కూడా లేడు, ఆయన కూడా పక్కన అయిపోయింది. ఇప్పుడు చాలామంది అట్లా మ్యూజిక్ డైరెక్టర్ వస్తున్నారు, పోతున్నారు. ఒక టైం అనురాధ పౌడ్వాల్, కుమార్ సాను, అల్కా యాగ్నిక్, షాన్, ఇట్లాంటి అందరు పాటలు పాడేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎక్కడున్నారు వాళ్ళు? కొత్త వాళ్ళు వచ్చారు, ఎవరెవరో వస్తున్నారు, పాడుతున్నారు, అయిపోతుంది, పాట అయిపోతుంది, సినిమా అయిపోతుంది. ముందు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పెద్ద ఒక ప్రోగ్రామ్ ఉండే, ఆడియో రిలీజ్, పెద్ద కూడా అది శిల్పకళా వేదిక లేకుంటే పెద్ద హాల్స్ తీసుకొని అక్కడ పెద్ద ఫంక్షన్ చేయడం, ఈ స్టార్ అసోసియేషన్ వాళ్ళందరూ వస్తారు, పెద్ద హంగామా ఉంటుంది. ఇప్పుడు ఉందా? అది లేదు. పాటలు ఎక్కడ రిలీజ్ చేస్తారు? మీరు ఏం ఆడియో రిలీజ్ చేస్తారు? సీడీ ఓపెన్ చేస్తారా? సీడీ ఎక్కడ ప్లే చేస్తారు? పెన్ డ్రైవ్ ఇస్తారా? పెన్ డ్రైవ్ ఎక్కడ ప్లే చేస్తారు? మ్యూజిక్ ఇట్సెల్ఫ్ పైరసీలో వెళ్ళిపోయింది. ఇవాళ రిలీజ్ అయిన మ్యూజిక్, ఒరిజినల్ మ్యూజిక్ ఇవాళ సాయంత్రం లోపల మీకు ఒక 100 సైట్లు 200 సైట్లు కనిపిస్తుంది పైరేటెడ్. సో వాళ్ళకి టైం లేదు, ఎవరు నో దాంట్లో రికగ్నిషన్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ సినిమా థియేటర్లో రన్ చేయకుండా కూడా ఓటీటీలో నడుస్తుంది, అక్కడ మీరు కంట్రోల్ చేయొచ్చు పైరసీ. కానీ సినిమా కాదు కదా, మ్యూజిక్ ఇది. సో దాని నుంచి ఉన్న రెవెన్యూ చాలా తగ్గిపోయింది. సో మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా అంత పెద్ద దాంట్లో పెట్టుబడి పెట్టట్లేదు మ్యూజిక్ మీద. ఉందంటే ఉంది అంతే. ఇప్పుడు వస్తున్న హిందీ సినిమాలు కూడా చూడండి,
మ్యూజిక్ ఉందంటే ఎస్ ఇట్ ఈస్ దేర్. ఎక్కడ ఉంది, ఎవరు పాడుతున్నారో గుర్తులేదు. చెట్టు పక్కన తిరుగుతున్నారా హీరో హీరోయిన్లు అంటే అది కూడా లేదు. శ్రీకాకుళం నుంచి స్విట్జర్లాండ్కి డ్యాన్స్ ఉందా అంటే తెలుగు సినిమాలో అది కూడా తగ్గిపోయింది. సో మ్యూజిక్ అనేది ఒక దాన్ని మోడ్ మారిపోతున్నప్పుడు రెహమాన్ గారు దాన్ని అంగీకరించారు. దాని బదులు కంప్లైంట్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు సినిమాపై కూడా మాట్లాడారు. ఎస్, ఇన్ఫ్యాక్ట్ అక్కడికి వస్తున్నాను నేను. ఇవాళ క్లారిఫికేషన్ ఇచ్చింది ఆయన. నేను అట్లా ఏం చెప్పలేదు, మీ చేసిన ఇంటర్వ్యూ చాలా క్లియర్గా ఉంది రెహమాన్ గారు చెప్పారు, చెప్పింది తప్పైందని చెప్పండి. మిస్అండర్స్టూడ్ మీ అంటూ. మిస్అండర్స్టాండ్ ఏం లేదు, మీరు చెప్పింది చాలా క్లియర్. 8 సంవత్సరాలు అని చెప్పారు, మీరు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అని చెప్పలేదు. చావా సినిమా వచ్చిన తర్వాత ఆయనే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిన తర్వాత చాలా కమ్యూనల్గా ఉందన్నారు. అది డివిజివ్ మూవీ అన్నారు. కంగనా రనౌట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఆమె ఎమర్జెన్సీ సినిమా ప్లాన్ చేస్తున్నప్పుడు రెహమాన్ని కలవడానికి వెళ్ళి ఇట్లా ఒక సినిమా చేస్తున్నాను ఎమర్జెన్సీ మీద అని చెప్పి షార్ట్ స్టోరీ చెప్పిందంట. నేను చేయను, ఇట్లాంటి ప్రాపగెండా మూవీస్ నేను మ్యూజిక్ ఇవ్వనని చెప్పారంట. అప్పుడు ఆలోచించండి ఆయన మెంటల్ మేకప్ ఏముందనేది. ప్రాపగెండా మూవీస్ చేయరంట. చావాలో చెప్పండి రాజుగారు, ఏమైనా తప్పు ఉందా దాంట్లో సినిమాలో? చాలామందికి తెలియని విషయాల్ని సంభాజీ మహారాజ్ గురించి ఆ సినిమా వచ్చేంత వరకు చాలామంది మన ఇండియన్స్కి తెలియదు. సంభాజీ నగర్ ఇప్పుడు ఉంది ఔరంగాబాద్, అవును, పేరు మార్చారు కదా. మార్చారు. సో అప్పుడు దాకా తెలియదు. దురంధర్ సినిమా వచ్చినప్పుడు మనం పాకిస్తాన్లో ఏం చేసామని అది క్లియర్గా వచ్చింది. 100% ఉండకపోవచ్చు, 80% దాకా ఉండొచ్చు, 20% ఎగ్జాజరేషన్ ఉండొచ్చు, ఉంటుంది, సినిమాటిక్ లిబర్టీ ఉంటుంది, ఎంతో కొంత. కానీ చావా సినిమా చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ చేసిన తర్వాత కాదు అది డివైసివ్ మూవీ అని మీరు ఎట్లా అంటారండి? దాంట్లో ఏం తప్పు చూపించారు అది చెప్పండి ముందు. మీరు అగ్రీ చేయకపోతే చెప్పొచ్చు ఐ డోంట్ అగ్రీ విత్ ద మూవీ. మరి మీరు ఎందుకు తీసుకున్నారు కాంట్రాక్ట్? డబ్బులు కావాలి, కానీ దాని తర్వాత వచ్చి క్రిటిసైజ్ చేస్తున్నారు మీరు చేసిన సినిమాని. ఇట్స్ నాట్ కరెక్ట్. ఇది రాజుగారు మెయిన్ ప్రాబ్లం రెహమాన్ గారితో. ఇంకొకటి సార్, ఇప్పుడు రెహమాన్ అన్న దాంట్లో నేను ముస్లింని కాబట్టి నాకు అవకాశాలు తగ్గాని అంటున్నారు. ఇప్పుడు ఖాన్ గ్యాంగ్ అంతా అక్కడే ఉంది కదా, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, జావేద్ అఖ్తర్, ఇప్పుడు మీరు అన్న షాన్, అంటే వేరు వేరు ఫీల్డ్స్ అనుకోండి. షాన్ సింగర్, జావేద్ అఖ్తర్ లిరిసిస్ట్, వీళ్ళ ముగ్గురు అగ్ర హీరోలు. మరి 14 నుంచి పవర్ షిఫ్ట్ అనే మాట వాడారు కదా, అందుకు ఇదంతా మాట్లాడాల్సి వస్తుంది. బీజేపీ మీద ఇండైరెక్ట్గా మాట్లాడినట్టుగా నాకు అనిపించింది. మరి ఖాన్ గ్యాంగ్స్ ఎన్ని, పఠాన్, జవాన్ ఎన్ని 200 కోట్లు 300 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసినటువంటి సినిమాలు, మరి వాళ్ళు ముస్లిమ్సే కదా, వాళ్ళ సినిమాలు జనం చూశారు కదా. వాళ్ళు ముస్లిం పేర్లు పెట్టుకున్నారా హీరోగా? లేదు కదా, హిందూ పేర్లు వాడుకున్నారు. ఇప్పుడు ఎవరైనా ఆబ్జెక్ట్ చేశారా మీరు ఎందుకు హిందూ పేరు పెట్టుకున్నారు, మీరు ముస్లిమ్స్ కాదా అని? అదే ఎవరు అడగలేదు. బికాజ్ యూ యాక్సెప్టెడ్ దెమ్. ఆమీర్ ఖాన్ కానివ్వండి, సల్మాన్ ఖాన్ కానివ్వండి, వాళ్ళు ముస్లింలుగా చూడలేదు ఫస్ట్, షారుఖ్ ఖాన్ కానివ్వండి, వీళ్ళందరూ వీ యాక్సెప్టెడ్ దెమ్ యాజ్ ఎ హీరో. కానీ వాళ్ళు ఎక్కడ వచ్చి ఇది ఇల్లీగల్, ఇది మంచిది కాదు, ఇది నా ముస్లిం, ఇది ఏం చెప్తారు రిలీజియన్ వ్యతిరేకంగా ఏం చెప్పలేదు వాళ్ళు ఎవరు. వాళ్ళు మీరు చెప్పినట్టు 200 కోట్లు 300 కోట్లు 400 కోట్లు మంచి సంపాదించుకున్నారు. చాలా సిచ్యువేషన్లో హైదర్ లాంటి సినిమా చూడండి మీరు, చాలా సినిమాల్లో నెగటివ్ రోల్స్ కూడా వచ్చినాయి అగెయిన్స్ట్ ఇండియా. కానీ మనం దాన్ని కూడా వి టుక్ ఇట్ నా స్ట్రైట్ అని చెప్పొచ్చు, ఇంగ్లీష్లో చెప్తారు. ఓకే అట్లా ఉంటుంది సినిమాలు కూడా అని చెప్పేసి. నసీరుద్దీన్ షా చూడండి, అప్పుడు చూడండి ఆయన ఏదో చెప్తూనే ఉంటాడు ఆయన. కానీ మనం సీరియస్గా తీసుకుంటామా? తీసుకోమని చాలామంది ఉన్నారు అట్లాంటి. ఈ సినిమా ఫీల్డ్లోనే చాలామంది ఉన్నారు అగెయిన్స్ట్ ద గవర్నమెంట్. వాళ్ళు చెప్తుంటారు, కానీ నాకు ఆపర్చునిటీ రావట్లేదని చెప్పేది ఇట్స్ ఆల్ ఏ మార్కెట్ వాల్యూ. మీరు మార్కెట్లో మిమ్మల్ని నేను ఇప్పుడు ఐ కెనాట్ అఫోర్డ్ యూ అట్ట అయిపోతుంది. రేపు ఒక సీనియర్ లెవెల్ డెవలపర్ని తీసుకోవాలన్నప్పుడు నాకు 5 లక్షలు జీతం కావాలి నెలకు అన్నప్పుడు, ఇంకొకడు 2 లక్షలకు రెడీగా ఉన్నాడు, ఈక్వల్ టాలెంట్ అనలైజ్ చేసిన తర్వాత 2 లక్షలను తీసుకుంటాడా 5 లక్షలను తీసుకుంటాడా? మీ సూపర్ స్టార్ ఉండొచ్చు, మాకు పని కావాలి ఇక్కడ, సింపుల్. రెహమాన్ గారి కంప్లైంట్ ఏంటంటే, నేను సరే రేపు చూడండి రెహమాన్ గారు చెప్తారు నేను నా రేట్ తగ్గిస్తున్నాను, ఐఎమ్ కటింగ్ ఇట్ డౌన్ బై మోర్ దెన్ 60%, ఆయనకు టకటకటగా సినిమాలు వచ్చేస్తాయి. అఫోర్డబిలిటీ ఈజ్ అ క్వశ్చన్. ప్రొడ్యూసర్ పెట్టుబడి పెట్టలేకపోతున్నాడు, ఎందుకంటే అన్నిటికీ రిటర్న్ రావట్లేదు ఆయనకి. ముందు ఉండొచ్చు, స్లమ్ డాగ్ మిలియనర్ ఫారిన్ ప్రొడ్యూసర్, ఆయన అఫోర్డ్ చేయవచ్చు. ఇప్పుడు రామాయణ ప్రాజెక్ట్లో సల్మాన్ ఈయన తీసుకున్నారు, రెహమాన్ గారిని తీసుకున్నారు. అప్పుడు ఎవరు అడగలేదా కమ్యూనల్ అని అడిగారా? రామాయణ ప్రాజెక్ట్ ఎట్లా చేస్తున్నారు, లేకుంటే ఎవడన్నా విశ్వ హిందూ పరిషదో బజరంగ్ దళ్ వచ్చి అడిగాడు ఈయనకి ఎట్లా ఇచ్చారా ఆ సినిమా అని చెప్పి? అడగలేదు కదా. దిస్ ఇస్ ద డిఫరెన్స్. అండ్ 2014 తర్వాత లాస్ట్ 8 ఇయర్స్లో ఆయన కొన్ని డజన్ల సినిమాలు చేశారు. నేను గూగుల్లో సెర్చ్ చేశాను.
చాలా సినిమాలు చేశారు, అదే మేబీ నాట్ ఫ్రమ్ బాలీవుడ్. హిట్ కాలేదు, అది ప్రాబ్లం, ఆయనకు అది ప్రాబ్లం. ఆయన అది కూడా బాలీవుడ్ ఉంటున్నాడు. తమిళ సినిమాలోనే ఎంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు వచ్చారు వెళ్ళారు. ఈయన తమిళ్ మ్యూజిక్ ఛార్జ్ చేస్తున్న అదే డబ్బులు బాలీవుడ్కి ఛార్జ్ చేస్తారు కాదు కదా. అది నేషనల్ లెవెల్ రిలీజ్ ఉంటుంది, ఇది లోకల్ లెవెల్ రిలీజ్ ఉంటుంది, డబ్బులు తక్కువ తీసుకుంటారు. సో న్యాచురల్లీ మీ అఫోర్డబిలిటీ ఈజ్ అ క్వశ్చన్. మీరు అర్థం చేసుకోవాలి, మిమ్మల్ని అఫోర్డ్ చేయలేకపోతున్నాం. సో ఐ కెనాట్ టేక్ యూ, సింపుల్. మీరు ముస్లిం అదే దాన్ని ఏ లాజిక్ అంటే ట్రాష్ అది అంతే. ఇట్ ఈస్ టుడే మ్యూజిక్లో సినిమాలో ఉన్న మ్యూజిక్ వాల్యూ తగ్గిపోయింది. దాని బడే 10 రూపాయలు పెడితే నాకు 10 రూపాయలు కూడా రావట్లేదు అని ప్రొడ్యూసర్ చెప్తున్నారు. అండ్ ఆయనకు ఒకటో రెండో అవార్డులు కూడా వచ్చాయి, నేషనల్ అవార్డులు కూడా వచ్చాయి. పద్మభూషణ్ ఇచ్చారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇంకేం కావాలి సార్? ఇన్ఫ్యాక్ట్ నిజానికి రహమాన్కి ఒకటో రెండో నేషనల్ అవార్డులు కూడా వచ్చాయి. మరి ఎందుకు ఇస్తుంది? అంత వివక్ష చూపించేటువంటి ఆలోచన ఉద్దేశం ఉంటే అవార్డ్స్ ఎందుకు వస్తాయి? నేషనల్ అవార్డు ఎందుకు వస్తుంది? పద్మభూషణ్ ఎందుకు ఇస్తారు? ఇది అడగాల్సింది కదా. మీ ఫ్రస్ట్రేషన్ మీరు గవర్నమెంట్ మీద చూపించకూడదు. మీరు చెప్పాలంటే స్ట్రేట్ అవే చెప్పండి. 8 సంవత్సరాలు చెప్పకండి. బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అని చెప్పండి, మోదీ గారు వచ్చిన తర్వాత అని చెప్పండి. అది చెప్పకుండా బీబీసీ లాంటి ఛానల్ని సెలెక్ట్ చేసి వాళ్ళ దగ్గర వెళ్ళి మీకు కావాల్సినంత చెప్పేసి తర్వాత నన్ను మిస్అండర్స్టాండ్ చేశారంటే ఎవరు ఒప్పుకోరు. పీపుల్ ఆర్ నాట్ ఫూల్స్. సార్ ఒక డౌట్ ఏంటంటే, మీరు ఎంత పెద్ద సూపర్ స్టార్ అయినా హిందీలో అంటారు ఆస్మాన్ పే ఉడనే వాళ్ళే మిట్టి మే మిల్ జాయేగా అని. అది ఎప్పుడు జరుగుతుంది? అది మీరు ఎంత పైకి వెళ్తారో అది స్ట్రాంగ్గా కింద పడతారు. మీరు ఇంతకాలం ఇన్ని సంవత్సరాలు సైలెంట్గా ఉన్నటువంటి రహమాన్ తనకు తాను పుట్టిన బుద్ధి తన మనసులో నుంచి వచ్చినటువంటి మాటైనా, లేకపోతే ఎవరో వెనకుండి చెప్పిస్తే ప్రాంప్టింగ్ ఇస్తే చెప్పాడా అనేది ఒక డౌట్ వస్తుంది. అంటే బీబీసీలో చెప్పడం అనేది మీరు ఫస్ట్ చెప్పి ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ తమిళియన్ కల్చర్ అని చెప్పట్లేదు, చాలామంది ఉన్నారు తమిళనాడులో హూ ఆర్ వెరీ పాజిటివ్ టువర్డ్స్ నేషనలిజం, వాళ్ళకి ప్రాబ్లం లేదు. రెహమాన్ ఖాజా మేరా ఖాజా అని పాడినప్పుడు మనం అందరు ఎంజాయ్ చేసాం ఆ పాటని. అప్పుడు ఎవరైనా కమ్యూనల్గా ఉంది మీరు హిందూ భజన ఎందుకు చేయట్లేదు అన్నారు. వందే మాత్రం పాడినప్పుడు మనం అందరూ ఎంజాయ్ చేసాం, ఒక రీఫార్మాటెడ్ వర్షన్ ఉండే. వీ ఆల్ లైక్ ఇట్. ఎప్పుడూ మనం ప్రశ్నించలేదు. ఆయన వెనక నుంచి ఎవరు తోసి చెప్తున్నారా లేకుంటే ఆయనే చెప్పారంటే నా అంచనా ప్రకారం ఇట్ ఈస్ ఫ్రమ్ హిజ్ ఓన్ ఫ్రస్ట్రేషన్, దాంట్లో డౌట్ లేదు. బహుశా 10 మంది దగ్గర కూర్చొని మాట్లాడినప్పుడు ఏంట్రా నీకు పాటలు ఏం రావట్లేదు, ఏం మ్యూజిక్ ఏం రావట్లేదు అని, ఏం అసైన్మెంట్స్ ఏం లేవా అని ఎవరైనా సంబడి కూడా నీడల్ డిప్ అది ఆయనకు కోపం వచ్చి ఉంటుంది. సరే నేను చూసుకుంటాను, ఇంకో రోజు నాకు ఎవడో వచ్చి ఇంటర్వ్యూ చేయడం వస్తే నేను చెప్తాను ఈ మాట. ఇంటికాడ కూర్చున్నా ఏంటి పనేం లేదా అని అడుగుతారు కొత్త. అప్పుడు వాడికి కోపం వస్తుంది, అరే అట్లనా, ఇది జరుగుంటుంది. ఓకే థ్యాంక్ యూ సురేష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రేక్షకులను కూడా అడుగుతున్నా, ఏఆర్ రెహమాన్ ఫ్రస్ట్రేషన్కి కారణాలు ఏమై ఉంటాయని మీరు అనుకుంటున్నారు? ఎవరిని టార్గెట్ చేసి ఈ కామెంట్స్ చేశాడు? తప్పకుండా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి కామెంట్ సెక్షన్లో. మనం మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.